ఇది మీరు చెప్పే కోర్సు ఏ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చండి? జెన్‌ఏఐ డెవలపర్ కిందనా? లేదంటే జనరేటివ్ ఇంజినీర్కి అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఎన్ మెయిన్ రోల్ నేమ్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు రాంగ్ రోల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. సో ఆ! జనరేటివ్ ఇంజనీర్ యాక్చువల్గా, బట్ అక్కడ మీరు కోర్సులో నేర్చుకున్నవి ఆ డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయంటారా? మీరు చెప్పేది కాకుండా? చాలా సబ్ డొమైన్స్ అనేవి ఉంటాయి. ఆహా! అవన్నీ ఎలా నేర్చుకోవాలండి? సెపరేటా అంతా? 1 by 1 నేర్చుకోవడం, అన్నీ ఒకసారి కూర్చొని నేర్చుకోవడం పాసిబిలిటీ కాదు. హ్మ్. అంటే అవి ఈ కోర్స్‌లో కవర్ అవ్వవంటారా? జనరేటివ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. అవి కాకుండా ఏమున్నాయండి ఇంకా? అంటే మీన్ డిస్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఏమేమి చెప్తారు? ఇంకా అడుగుతారు? రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మీద కంప్లీట్ దాని మీదే ఫోకస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆటో పైలట్ ఉందనుకోండి, ఆటో పైలట్ అంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మీద వర్క్ అవుతుంది. కంప్లీట్గా రీఇన్ఫోర్స్మెంట్ మీద మాత్రమే ఉంటుంది. జనరేటివ్ వేలో రీఇన్ఫోర్స్మెంట్ కొంత పార్ట్ మాత్రమే యూస్ చేస్తారు. ఇప్పుడు ఓకే. ఏఐలో వచ్చేసరికి మీరు అగైన్ ఇప్పుడు ఒక అటానమస్ రోబోట్స్ ప్రిపేర్ చేయాలనుకోండి, దానికి అగైన్ మెకానికల్ సమ్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండాలి, లేదా ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇది ఒక పార్ట్ మాత్రమే మనం చేయగలం. హ్మ్. అలాగే. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఈరోజు మీకు మనం డిస్కస్ చేసుకోబోయేది అనకొండా ఇన్స్టలేషన్, జూపిటర్ నోట్బుక్. మ్యూట్ చేసుకోండి, ఏమైనా క్వశ్చన్స్ ఏమంటే అడగండి. పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఈ అనకొండా అనేది ఏంటంటే, ఇక్కడ ఉంది కదా, అనకొండా ఏంటంటే ఒక ఈఎక్సీ ఫామ్లో వస్తుంది అనమాట. దీని ద్వారా మనం పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బేసిక్ లైబ్రరీస్ ఆర్ మాడ్యూల్స్ అనేవి ఇన్స్టాల్ అవుతుంది. నార్మల్గా ఏం చేయాలంటే మనం పైథాన్ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ 1 by 1 మన అన్ని లైబ్రరీస్, బేసిక్ లైబ్రరీస్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఎనకొండ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే జూపిటర్ నోట్బుక్ ఐడి వస్తుంది అనమాట. ఐడి అనేది జనరల్గా ఎందుకు యూజ్ చేస్తాము, మనకు స్క్రిప్ట్స్ రాసుకోవడానికి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి కదా. సో ఆ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది, ఎనకొండతో పాటు వచ్చేస్తుంది అది. సో సపరేట్గా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని లైబ్రరీస్ అన్ని 1 by 1 ఇన్స్టాల్ చేసుకొని తర్వాత జూపిటర్ నోట్బుక్ ఐడి ఇన్స్టాల్ చేయడం కంటే కూడా అనకొండ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేయచ్చు. మన గూగుల్‌లో అనకొండా డౌన్లోడ్ అని కొట్టండి. ఫస్ట్ మీకు డౌన్లోడ్ అనకొండా.com అని వస్తుంది చూసారా, డౌన్లోడ్ అనకొండా డిస్ట్రిబ్యూషన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ ఆల్. ప్రెస్ చేస్తే ఇక్కడ విండోస్, ఇది వదిలేయండి, పక్కన పెట్టేయండి. ఇది లైట్ వర్షన్ అన్నమాట. మొబైల్ డివైస్ లాంటి వాటిలో ఇన్స్టాల్ చేస్తాం, బట్ ఇది మనం డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేస్తాం, డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఇక్కడ వెళ్ళాలి. సో మీరు ఎంతమంది మ్యాక్ యూజ్ చేస్తున్నారు? జనరల్గా విండోస్ ప్రిడామినెంట్గా యూజ్ చేస్తారు. ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది, డౌన్లోడ్ అవుతుంది. నేను యూజ్ చేస్తాను. ఓకే, మ్యాక్ అయినట్లయితే మీ ప్రాసెసర్ని బట్టి ఇంటెల్ అయితే ఇంటెల్, లేదా M1 M2 M4 అయినట్లయితే దీని మీద క్లిక్ చేయండి. M1 M2 M4 అయితే ఇది, సారీ ఇది. ఒక ఇంటెల్ చిప్ అయినట్లయితే ఇది ఇన్స్టాల్ చేయండి. కమాండ్ లైన్ ఇన్స్టాల్ క్లిక్ చేయకండి. డ్రాఫ్ట్ ఇన్స్టాలర్ మీ ప్రాసెసర్ని బట్టి మీరు క్లిక్ చేయండి. విండోస్ అయితే ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి ఓపెన్ డన్ అని కొడుతున్నాను. అది EXE డౌన్లోడ్ అయిన వెంటనే ఇది ఓపెన్ అవుతుంది. లేకపోతే EXE అనేది కొంత టైం పడుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఎగ్జిక్యూట్
క్లిక్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. రైట్? అలా ఓపెన్ వెండాన్ని కొట్టాను కాబట్టి నేను డౌన్లోడ్ కంప్లీట్ అయింది. అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇది బెటర్ ఆప్షన్. డౌన్లోడ్ అవుతున్నప్పుడే రైట్ క్లిక్ చేసి ఓపెన్ వెండన్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. 2 minutes వెయిట్ చేయాలి. అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఐ అగ్రీ, లైసెన్స్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ యూజర్స్ అని చూసారా, అది దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు స్క్రీన్ మీద, యూజర్ అకౌంట్ కంట్రోల్ ఎస్ ఆర్ నో అని చెప్పి వస్తుంది ఒకటి. ఎస్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఎస్ మీద క్లిక్ చేస్తాను, మీకు కనిపించదు. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. బట్ నా సిస్టంలో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఈ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేను నేను. రైట్? మీకు చూపించడం కోసం జస్ట్ నేను ఇక్కడ 1 అని యాడ్ చేస్తాను. బట్ మీరైతే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది అన్చెక్ చేయండి, ఈ 2 చెక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. ఇన్స్టాల్ మీద ప్రెస్ చేస్తే ఇలా మీ ప్రోగ్రెస్ బార్ అని కనిపిస్తుంది. రైట్? కంప్లీట్ అయిన తర్వాత కంప్లీటెడ్ అని కనిపిస్తుంది ఇలా మెసేజ్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ అగైన్ నెక్స్ట్ మీద. ఇక్కడ చెక్ బాక్స్ మీ ఆల్రెడీ చెక్ చేసి ఉండొచ్చు, అవసరం లేదు. ఇవి అన్చెక్ చేసేయండి. అన్చెక్ చేసి ఒకవేళ చెక్ చేసి ఉంటే ఫినిష్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయండి. అనకుండా ఇన్స్టాల్ అయినట్టు. తర్వాత మీరు అది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయినట్టు కాదు, ఇంకా మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీరు యాడ్ చేయాలి. ఈ 5 ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నేను చార్ట్లో పెడతాను. ప్రస్తుతానికి మీకు గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ లేదు కాబట్టి కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత మాత్రమే గూగుల్ క్లాస్ రూమ్ మీకు యాక్సెస్ ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను చార్ట్లో పెడుతున్నాను, కాపీ చేసుకోండి. ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకోండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పేసి. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏం చేయాలంటే 1 by 1 కాపీ చేసుకోవాలి. ఇక్కడ మీరు ENV అని టైప్ చేయండి. ఎడిట్ ది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది, రైట్? బటన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాత్ అని కనిపిస్తుంది చూస్తారా, అక్కడ అంతేకాకుండా ఇక్కడ కూడా మీకు పాత్ అని కనిపిస్తుంది చూడండి. 2 చోట్ల పాత్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయాలి, ఇక్కడ డైరెక్ట్గా ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి జస్ట్ 1 by 1 నేను పేస్ట్ చేశాను కదా, అలాగే నెక్స్ట్ న్యూ పేస్ట్. అలాగా ఈ 5 పాత్స్ యాడ్ చేయాలి 1 by 1. ఇక్కడ నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను, నేను ఏదైతే మీకు చూపించానో ఇన్స్టలేషన్ అయ్యేటప్పుడు అదే పాత్ మెయింటైన్ చేయాలి. ఇంతకుముందు చూపించాం కదా, ఇక్కడ మన పాత్ అనేది ఉందని, ఈ పాత్ అదే విధంగా ఉండాలి, మార్చకూడదు. మీకు మ్యాక్ అయితే అవసరం లేదు, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇది విండోస్లో మాత్రమే ఇదంతా కూడా. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో. అండ్ నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను డిలీట్ చేస్తున్నా, బట్ 5 పాత్స్ ఇక్కడ యాడ్ చేయాలి. అలాగే న్యూ పేస్ట్ అలాగా 1 by 1 కాపీ చేయండి. అన్నీ ఒకేసారి కాపీ చేయకండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు 1 2 3 4 5 అంటే 5 పాత్స్ యాడ్ చేశాను కదా, ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకో పాత్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది కూడా సేమ్ అదే ప్రాసెస్, న్యూ 1 by 1 కాపీ పేస్ట్. ఆల్రెడీ నా సిస్టంలో ఇక్కడ 1 2 3 4 5 ఈ 5 పాత్స్ యాడ్ చేసేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత న్యూ పేస్ట్ అలాగా చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై అని ఎనేబుల్ అయి ఉండొచ్చు, అప్లై మీద ఎనేబుల్ చేసి క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే అనకొండ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి క్యాన్సిల్ కొడుతున్నాను. మీకు ఆల్రెడీ చూపించాం కదా ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది. సో ఎగ్జాక్ట్గా ఇదే ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వండి, దయచేసి డిలే చేయొద్దు. ఒక వారం తర్వాత, ఒక నెల రోజుల తర్వాత మీరు ఏమైనా ఇష్యూ వస్తే నేను సపోర్ట్ చేయను. సో ఈరోజే కంప్లీట్ చేసేయాలి. ఆల్రెడీ అనకొండ ఇన్స్టాలేషన్ చేసి ఉంటే అవసరం లేదు. ఒకవేళ మీరు పైథాన్ మాత్రం ఇన్స్టాల్ చేస్తుంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. అన్ఇన్స్టాల్ చేసుకొని రీస్టార్ట్ చేసి ఈ అనకొండ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా బగ్స్ ఏమైనా వచ్చినా మీరు యాజ్ పర్ ప్రొసీజర్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ విధంగా చేస్తే మీకు సపోర్ట్ చేయగలను. లేదా మీరు వేరే విధంగా మీ ఓన్ ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే నేను సపోర్ట్ చేయడం కష్టం అవుతుంది, పాసిబిలిటీ కాదు.
రైట్? మీకు కొంత నాలెడ్జ్ ఉన్నా కూడా యాజ్ పర్ నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తానో దాని తగ్గట్టుగా మీరు ఫాలో అయితే ఒకే సింక్లో ఉంటాం. ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనకొండ ఇన్స్టలేషన్లో, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్లో, కాన్ఫిగరేషన్లో? ఈ వీడియో షేర్ చేస్తారు రోజు వీడియో చూసి చేసుకోవడానికి. ఆ వీడియో ఎప్పుడైనా ఇదే కాదు, ఏ వీడియో అయినా సరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు షేర్ చేస్తారండి. నేను షేర్ చేయను, నాకు యాక్సెస్ ఉండదు. మీకు ఆల్రెడీ కమ్యూనిటీలో పెడుతున్నా కదా, డెమో వీడియో పెట్టుండొచ్చు. సేమ్ అదే పెట్టలేదు. విధంగా ఈ వీడియోగా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు. నాకు యాక్సెస్ లేదు. కోర్స్ డెలివరీ మాత్రమే నాకు కంట్రోల్ ఉంటుంది. స్క్రిప్ట్స్ మాత్రం నేను షేర్ చేస్తాను. కాకపోతే గూగుల్ క్లాస్ రూమ్ అనేది మీకు ఎన్రోల్ అయిన తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఏమన్నా ఫైల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది డైరెక్ట్గా చెప్తాను మీకు ఎలా చేయాలని, లేదా చార్ట్లో పెడతాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది పైథాన్ కోసమా? ఇది అన్కన్వెన్షనల్ అన్ని లైబ్రరీస్ అన్ని వచ్చేదానికి అనకుండా ఒకటి చాలా లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇనిషియల్ బిగినింగ్ స్టేజ్లో మాత్రమే ఉన్నాం. 1 by 1 అనేది అంటే ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రం ఇన్స్టాల్ చేస్తాం. డే 1లోనే ఇన్స్టాల్ చేస్తూ అన్ని చేయం. అలా చేస్తే ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో అనకొండ అనేది పైథాన్ కోడ్ రన్ చేయడానికి అంతే. నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బేసిక్ లైబ్రరీస్ ఆఫ్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ అవుతుంది, ఐడీస్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. స్టార్ట్ చేసేటప్పుడు ఇలా చెప్పాను. నేను పైథాన్తోనే కన్ఫైన్ చేస్తున్నారు. ఐ మీన్ ఇవన్నీ పైథాన్ కిందకే వస్తాయి. పైథాన్ లోనే కదా ఈ లైబ్రరీస్ కానీ మాడ్యూల్స్ కానీ. జూపిటర్ నోట్బుక్ అనేది పైథాన్ కోడ్ రన్ చేయడానికే కదా జూపిటర్ నోట్బుక్ అనేది. అది ఐడి. అదే అది ఎగ్జిక్యూటివ్. ఓకే సో ఓకే, మీరు వేరే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఓకే, సో పైథాన్ అన్ని కలిపేసి పైథాన్ కింద రాదు. ఓకే, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతే. అది అన్నెసరీ డిస్కషన్కి వెళ్ళిపోతుంది. ఎనీవే, సో మీకు ఆల్రెడీ ఫస్ట్ ఈ పార్ట్ కంప్లీట్ అయింది. కాబట్టి జూపిటర్ నోట్బుక్ ఐడి ఇన్స్టాల్ అయింది, కానీ ఎలా యాక్సెస్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. అంటే ఈరోజు లేదా రేపు అంటే మన స్క్రిప్ట్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, ఆ స్క్రిప్ట్స్ షేర్ చేస్తాను. చార్ట్లో పెడుతున్నాను చూడండి. ఇది సో డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ రెండు సరిపోతాయి ప్రస్తుతానికి. ఈ ఉన్నాయి కదా పాత్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇది కాపీ చేసుకోండి. వీడియో ప్రకారము అంటే ఇక్కడ ఈరోజు సెషన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అనకుండా అదే విధంగా పొజిషన్ ఫాలో అవ్వండి. పొజిషన్ ఫాలో అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కాన్ఫిగర్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు డిస్కస్ చేసుకోబోయేది పైథాన్ స్క్రిప్ట్స్, ఇవి డౌన్లోడ్ చేసుకోండి. ఇది జిప్ ఫార్మాట్లో ఉంటుంది, అన్జిప్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్జిప్ చేసుకున్న తర్వాత మీకు ఫైల్స్ అనేవి ఇలా వస్తాయి. ఈ ఫైల్ అన్జిప్ చేసుకోవాలి. అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు కదా? అన్జిప్ చేసుకున్న తర్వాత మీరు రైట్ క్లిక్ చేయండి, బ్లాంక్ స్పేస్లో ఓపెన్ ఇన్ టెర్మినల్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఎగ్జాక్ట్ ఈ పాత్ ఏది ఉందో ఆటోమేటిక్గా టెర్మినల్ అనేది ఆ పాత్లో ఓపెన్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇక్కడ ఓపెన్ ఇన్ టెర్మినల్ ఆప్షన్ కనిపించకపోతే కాపీ చేసుకోండి పాత్ అన్నది. టెర్మినల్ సపరేట్గా మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు విండోస్ బటన్ ప్రెస్ చేస్తే సెర్చ్ బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. టెర్మినల్ ప్రెస్ చేయండి, టెర్మినల్ రాయండి, ఆ టెర్మినల్ ఓపెన్ చేయండి, సిడి స్పేస్ ఆ పాత్ మీరు మార్చండి. సో ఆ పాత్కి వచ్చేసాను. మొత్తానికి ఈ టెర్మినల్ అనేది ఈ పాత్లో ఉండాలి. ఏ పాత్లో అయితే మన స్క్రిప్ట్స్ ఉన్నాయో అదే పాత్లో ఉండాలి. అక్కడ మీరు జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని టైప్ చేయండి. జూపిటర్ అనేది జేయుపిఐ కాదు, JUPYTR స్పేస్ నోట్బుక్ ఇలా టైప్ చేయాలి. ఎంటర్ చేస్తే ఒక వెబ్ బ్రౌజర్ ఐడి ఓపెన్ అవుతుంది.
అదే జూపిటర్ నోట్బుక్. దీని ద్వారా మనం పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక ఐడిఈ, రైట్? ఏదైనా ఒక ఫైల్ మీరు ఓపెన్ చేయాలనుకోండి, జస్ట్ మీరు డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది దీని మీద, ఇలా ఓపెన్ అవుతుంది. మీకు కంప్లీట్ నోట్స్ అనేది ఇక్కడే ఉంటుంది. మీరు దేనికి మ్యాక్సిమం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదే, అది మీ చాయిస్. జనరల్గా ఎక్స్టెన్షన్ వచ్చేసరికి IPYNB అని ఉంటుంది. ఇంతకుముందు దీన్ని ఐపైథాన్ నోట్బుక్ అని పిలిచేవారు. తర్వాత దీనికి మా పేరు మార్చారు, ఎందుకంటే జూపిటర్ నోట్బుక్గా మార్చారు. ఎందుకంటే ఇంతకుముందు పైథాన్ మాత్రమే సపోర్ట్ చేసేది, ఇప్పుడు చాలా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. జావా స్క్రిప్ట్, రూబీ ఇలాంటివి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ పైథాన్ స్పెసిఫిక్ మాత్రం కాబట్టి పైథాన్కే స్టిక్ అవుతాం. సో అండ్ ఎక్స్టెన్షన్ మాత్రం మార్చలేదు, వాళ్ళు పేరు మార్చినా కూడా ఎక్స్టెన్షన్ మాత్రం మార్చలేదు. IPYNB అలాగే ఉంచారు. ఎగ్జిస్టింగ్ నోట్బుక్ ఓపెన్ చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు కొత్త నోట్బుక్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ న్యూ అని చూస్తారా, న్యూ మీద క్లిక్ చేయండి. Python 3 IPY కర్నల్ కనిపిస్తుంది చూస్తారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొత్త నోట్బుక్ క్రియేట్ అయింది, అన్టైటిల్డ్ అయితే బై డిఫాల్ట్. సో మనం దాని మీద ఆ టైటిల్ మీద అన్టైటిల్ చూస్తారా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ మై నోట్బుక్ July 15, 2020 రాస్తాం. రీనేమ్ క్లిక్ చేస్తుంది, రీనేమ్ అయింది కదా. సో ఈ విధంగా మనం కొత్త నోట్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు, మన పేరు ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ జూపిటర్ నోట్బుక్ సంబంధించి షార్ట్ కట్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఎలా ఓపెన్ చేయాలి ఇదంతా కూడా, ఎన్నుకోండి ఇన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు షార్ట్ కట్స్ చూద్దాం. జూపిటర్ నోట్బుక్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో షార్ట్ కట్స్ ఏంటో మనకు అర్థం చేసుకుంటే ఈజీగా మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఐడియాని. లేకపోతే మెన్యూకి ప్రతి ఒక్కసారి వెళ్ళడం అనేది పాసిబిలిటీ కాదు, అండ్ అది అంత ఎఫిషియెంట్ కూడా కాదు. సపోజ్ నేను ఇక్కడ ఇది కోడ్ సెల్ అంట అనమాట, రైట్? చూడండి బై డిఫాల్ట్ కోడ్ ఉంటుంది, ఇక్కడ కోడ్ సెల్. ఇది కోడ్ సెల్కి ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను 2+3 అని అనుకోండి, కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ని హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమొచ్చింది మనకి ఇక్కడ 5 అని అవుట్పుట్ వచ్చింది. 2+3 5 కదా, అందువల్ల 5 అవుట్పుట్ వచ్చింది. అంతే కాకుండా ఇనిషియల్గా మనకు ఒక సెల్ మాత్రమే ఉంది కదా, నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, షిఫ్ట్ ఎంటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సెల్ క్రియేట్ అవుతుంది. లేకపోతే ఒకవేళ ఆల్రెడీ ఒక సెల్ ఉంటే 2+5 రాస్తున్నాను, 2+6 రాస్తున్నాను, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, నెక్స్ట్ సెల్కి మూవ్ అవుతుంది. సో లేకపోతే క్రియేట్ అవుతుంది, ఉంటే నెక్స్ట్ సెల్కి ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. మొత్తానికి ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. ఇంకొక ఆప్షన్ ఉంది, కంట్రోల్ ఎంటర్ అని చెప్పేసి. అంటే కంట్రోల్ని హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం. సపోజ్ ఇప్పుడు 2+7 అంటున్నాను, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, 2+7 9 కరెక్ట్గా వచ్చింది. కాకపోతే ఫోకస్ అనేది ఎక్కడ నుంచి చూడండి, సేమ్ అదే సెల్ మీద ఉంది. కంట్రోల్ ఎంటర్ జనరల్గా ఎప్పుడు ఎక్కువగా మనం యూజ్ చేసేది షిఫ్ట్ ఎంటరే, అంటే ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ సెల్కి మూవ్ వెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఒకే సెల్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ యూజ్ చేయొచ్చు. అంటే లూప్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు యూజ్ చేయొచ్చు, రైట్? సో జనరల్గా మనం షిఫ్ట్ ఎంటరే వాడతాం, బట్ కంట్రోల్ ఎంటర్ అనేది వెరీ రేర్ కేసులో వాడతాం. ఒకే సెల్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే వాడతాం, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా సరే ఒక కామెంట్ రాయాలనుకోండి, హ్యాష్ యూజ్ చేసి దిస్ ఈజ్ ఎడిషన్ సమ్ కామెంట్ రాసుకోవచ్చు. ఆ కామెంట్ పార్ట్ అనేది ఇగ్నోర్ అవుతుంది. సో పైథాన్లో మీ కామెంట్ అనేది హ్యాష్ యూజ్ చేస్తాం. లేదు సపోజ్ లెట్స్ ఇప్పుడు దిస్ ఈజ్ జనరేటివ్ AI కోడ్స్ టెక్స్ట్ రాశారనుకోండి, కోడ్ సెల్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. టెక్స్ట్ అనేది రాయకూడదు, కామెంట్లో ఉండాలి. కామెంట్లో ఉంటే ఓకే, బట్ నార్మల్గా రాస్తే ఏమవుతుంది, కోడ్స్ అనేది కోడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఎర్రర్ వచ్చేస్తుంది. ఇలాగ లైన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మాన్యువల్గా అక్కడికి వెళ్ళి హ్యాష్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ లైన్ మీద ఎక్కడైనా సరే మీరు కర్సర్ పెట్టారనుకోండి, Ctrl/ ప్రెస్ చేస్తే కామెంట్ అవుతుంది. Ctrl/ సో అది కామెంట్ అయిపోతుంది. జనరల్గా ఇక్కడ మనకు ఆ Ctrl/ ఉపయోగపడదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ రాశాను అనుకోండి, Ctrl/ ప్రెస్ చేస్తే ఆ కోడ్ కూడా మనకి, అంటే ఆ నెంబర్స్ ఇది ఉంది కదా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, అది కూడా మనకి కామెంట్ అయిపోతుంది. అలాంటి చోట ఉపయోగపడదు మీకు.
జనరల్గా మీ ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం మాన్యువల్గా రాసుకోవాల్సింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ప్యూర్గా ఒక లైన్ కామెంట్ మాత్రమే ఉందని అనుకోండి, కంట్రోల్/. అన్కామెంట్కి అదే, కామెంట్కి అదే. కంట్రోల్/ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నా. రైట్. అలా కాకుండా నాకు మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా ఉందనుకోండి, అన్నిటికీ కామెంట్ చేయాలనుకోండి, జస్ట్ సెలెక్ట్ చేయండి ఏ లైన్స్ మీకు కామెంట్ చేసుకోవాలనుకున్నారో, కంట్రోల్/ అన్నీ కూడా కామెంట్ చేద్దాం. సో స్లాష్ అనేది ఇదండి, ఇది కాదు, ఈ స్లాష్. ఓకే. నెక్స్ట్ ఇది నార్మల్ కోడ్ సెల్ కదా. ఏమన్నా మీరు డాక్యుమెంటేషన్ ఏదన్నా టైటిల్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే కోడ్ సెల్లో టైటిల్ యాడ్ చేయడం కరెక్ట్ కాదు. సపోజ్ ఇక్కడ ఎడిషన్ రాయాలనుకుంటున్నాను మీరు, రైట్. ఇలా రాయడం కంటే కూడా మార్క్డౌన్ సెల్ అని సపరేట్గా ఉంది, ఇక్కడికి వెళ్ళి మనం మార్క్డౌన్గా మార్చుకోవచ్చు. జనరల్గా ఏంటంటే అది రికమెండెడ్ కాదు, షార్ట్ కట్ సపరేట్గా ఉంది దీనికి. ఎస్కేప్ కోడ్ సెల్ నుంచి మార్క్డౌన్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఎస్కేప్ ఎం అని ప్రెస్ చేయండి. ఏంటి? ఎస్కేప్ ప్రెస్ చేసి ఎం ప్రెస్ చేయండి. ఎస్కేప్ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి ఎస్కేప్ ప్రెస్ చేస్తే తర్వాత ఎం ప్రెస్ చేస్తే ఆ కోడ్ సెల్ కాస్త మార్క్డౌన్గా మారిపోతుంది. చూడండి ఇక్కడ. అదే మార్క్డౌన్ నుంచి కోడ్గా మార్చాలనుకోండి, ఎస్కేప్ వై. ఇనిషియల్గా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ నమ్మండి ఒక వారం రోజులు ఇలాగ అంటే ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎస్కేప్ వై ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మార్క్డౌన్ టు కోడ్గా మారుతుంది. ఇప్పుడు ఎస్కేప్ వై ప్రెస్ చేస్తున్నాం, ఆటోమేటిక్ చూడండి ఇక్కడ దీని మీద ఫోకస్ చేయండి. నేను ఎస్కేప్ వై, ఎస్కేప్ ఎం, ఎస్కేప్ వై, ఎస్కేప్ ఎం ప్రెస్ చేస్తాను. మార్క్డౌన్ టు కోడ్, కోడ్ టు మార్క్డౌన్, ఆ విధంగా మారుతుంది. ఎస్కేప్ ఎం ఎందుకు? కోడ్ టు మార్క్డౌన్ సెల్గా మార్చడం కోసం. అదే ఇది ఎందుకు? మార్క్డౌన్ టు కోడ్ సెల్గా మార్చడం కోసం. రైట్. ఓకే, ఇప్పుడు నేను మార్క్డౌన్గా మార్చాను, టైటిల్ యాడ్ చేయాలనుకుంటాను. రైట్. ప్లస్ టేక్ ఇప్పుడు నాకు హెడ్డింగ్ సమ్ వన్ అని పెట్టాను, లేదా ఎడిషన్ రాయాలనుకుంటాను. ఫస్ట్ సింగిల్ హ్యాష్ యూజ్ చేయండి. ఇక్కడ కూడా సింగిల్ హ్యాష్ యూజ్ చేయాలి, కాకపోతే కామెంట్ కింద రాదు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సపోజ్ నేను ఇక్కడ కామెంట్ ఏం రాయలేదు, యాక్సెప్ట్ చేస్తుందా? వర్క్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ ఏం రాలేదు. ఇంతకుముందు కోడ్ సెల్లో టెస్ట్ రాస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎర్రర్ రాదు, ఎందుకంటే ఇది మార్క్డౌన్ సెల్ కాబట్టి. జనరల్గా ఏంటంటే మనం హెడ్డింగ్ ఏదో రాసేటప్పుడు ఇలా డైరెక్ట్గా రాసేయం. ఎలా రాస్తాం అంటే హ్యాష్ యూజ్ చేస్తాం. హ్యాష్ యూజ్ చేయడం వల్ల చూడండి మీకు ప్రాపర్ టైటిల్ కేసులో వస్తుంది అనమాట. అంటే ఒక సింగిల్ హ్యాష్ మాత్రమే కాదు, 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఎలాగైతే మనకి HTML ఉంటుందో అలాగే ఇక్కడ H1, H2, H3 అలా ఉంటుంది కదా, అలాగే ఇక్కడ హ్యాషెస్తో రిప్రజెంట్ ఉంటుంది. సెవెన్ హ్యాషెస్ యూజ్ చేస్తారు అనుకోండి, వర్క్ అవుతుంది, నార్మల్ టెక్స్ట్ కింద వస్తుంది. అది కూడా చూపిస్తాం చూడండి. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఇది, ఆ హ్యాషెస్ కూడా వచ్చాయి. జనరల్గా హెడ్డింగ్ ఇలాంటివి అంటే ఏముంది, 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. సింగిల్ హ్యాష్ బిగ్గర్ వన్, అలాగా సబ్ హెడ్డింగ్స్కి సబ్ హెడ్డింగ్స్ అలాగే యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా నార్మల్గా టెక్స్ట్ ఏదైనా రాశారనుకోండి, లెట్స్ టేక్ దిస్ ఈజ్ జనరేటివ్ AI కోర్స్ అని రాశారనుకోండి, అది నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ అవుతుంది. రైట్. నేను ఇంకో లైన్ రాస్తాను, దిస్ ఇంక్లూడ్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ 2 రాశాను అనుకోండి. ఇదంతా కూడా ఏమైందంటే ఒకే లైన్ల కింద వచ్చేస్తుంది. జనరల్గా ఏం చేయాలంటే మనం ఇలాగా నా స్టేట్మెంట్ అంటే ఒక లైన్ సెంటెన్స్ తో ఇంకో సెంటెన్స్ రాసినప్పుడు గ్యాప్ ఇవ్వాలి, ఒక అంటే ఒక లైన్ వదిలేయాలి, అలాంటప్పుడు క్లియర్గా వస్తుంది. లేదు అంటే అలా వదలకుండా రావాలనుకున్నట్లయితే బ్రేక్ ఇవ్వండి, ఇవ్వండి. ఇలాగిస్తే ఆ లైన్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది అన్నమాట. లేకపోతే అన్ని కూడా ఈ 2 లైన్లు కూడా ఒకే లైన్ కింద వచ్చేస్తుంది. బెటర్ మీకు ఈజీగా అనిపిస్తే అంటే ఇది ఫాలో అవడం బెటర్, అంటే ఒక లైన్ ఇవ్వడం బెటర్, ఈజీగా కూడా ఉంటుంది. ఓకే, సో ఇది మార్క్డౌన్ గురించి. అండ్ దీంట్లో బుల్లెట్ పాయింట్స్ కూడా మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ స్పేస్ అని ఇచ్చి ప్లస్ టేక్ బుల్లెట్ 1 అని ఇస్తున్నాం. రైట్. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా అది ఇంతకుముందు ఇచ్చాం కాబట్టి డాష్ స్పేస్ అనేది ఆటోమేటిక్ జూపిటర్ నోట్బుక్ మనకి డాష్ స్పేస్ ఇచ్చింది. ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయలేదు, రెండో దానికి ఆటోమేటిక్గా వచ్చింది. రైట్. నెక్స్ట్ దానికి నేను అవసరం లేదనుకున్నప్పుడు బ్యాక్ స్పేస్ కొట్టండి.
ప్రెస్ చేస్తే బుల్లెట్ పాయింట్స్ వస్తుంది. అలాగే సబ్ బుల్లెట్ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి, బ్యాక్ స్పేస్ కొట్టండి, ఇక్కడ మళ్ళీ డాష్ స్పేస్ ట్యాబ్ ఇచ్చి అంటే ఒక 4 స్పేస్ ఇచ్చి డాష్ స్పేస్ బుల్లెట్ 11 బుల్లెట్ 12 అలా సబ్ బుల్లెట్ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ సబ్ బుల్లెట్ పాయింట్స్ అలా కూడా ఇవ్వచ్చు. బ్యాక్ స్పేస్ కొడుతున్నాను, ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చింది డాష్ స్పేస్ బుల్లెట్ 111 బుల్లెట్ 112 ఇలాగే ఇవ్వచ్చు. బుల్లెట్ పాయింట్స్ ఏదైనా రాసుకోవాలన్నట్లయితే ఇది మార్క్డౌన్ గురించి. జనరల్గా డాక్యుమెంటేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. అంటే కోడ్ రాసామనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా, మిగతా వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు రాసిన కోడ్ మీకే అర్థం కాదు ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ తర్వాత. ఎప్పుడైనా డాక్యుమెంటేషన్ అనేది హైలీ రికమెండెడ్. రైట్. ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను సెల్ మీద ఫోకస్ పెట్టాను, దీనిపైన ఒక సెల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక సెల్ ఉంది ఇక్కడ, అంటే దీనిపైన అంటే దీని కింద. సో ఎస్కేప్ ఏ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ఏ ప్రెస్ చేస్తే ఏమైంది, ఈ సెల్ పైన ఒక ఆటోమేటిక్ ఒక సెల్ క్రియేట్ అయింది. చూడండి, ఇంకోసారి ప్రెస్ చేస్తాను, ఎస్కేప్ ఏ. సో ఎస్కేప్ ఏ అన్నది క్రియేట్ న్యూ సెల్ రైట్ అబౌవ్ ద కరెంట్ వన్. ఇంకొకటి ఉంది ఎస్కేప్ బి అని, అదేం చేస్తుందంటే టు క్రియేట్ a new cell right below the current one. అంటే దాని కింద క్రియేట్ చేయడం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 2 + 5 అని ఇచ్చాను, 8 సమ్ కోడ్ రాశాను. యాక్చువల్ నాకు ఈ సెల్ కింద ఒక సెల్ క్రియేట్ అవ్వాలి దీనిపైన, రైట్. దీని మీద ఫోకస్ పెట్టాను, ఎస్కేప్ బి. చూడండి, కొత్త సెల్ క్రియేటింగ్ కదా, అలా మనం ఎస్కేప్ బి ఎన్ని సెల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా ఒక డిలీట్ చేయాలనుకోండి, షార్ట్ కట్ ఏంటంటే ఈ షార్ట్ కట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను చార్ట్లో. డిడి అంటే ఎస్కేప్ ప్రెస్ చేసి 2 సార్లు డిడి ప్రెస్ చేయాలి. సపోజ్ నాకు ఈ సెల్స్ అన్నెసరీ సెల్స్ క్రియేట్ అయిపోయాయి, ఎస్కేప్ డిడి 2 సార్లు డీని ప్రెస్ చేయాలి. డిడి ఇది కూడా అవసరం లేదు డిడి. అలాగా జనరల్గా ఎస్కేప్ ఎందుకు ప్రెస్ చేస్తామంటే కర్సర్ అనేది లోపల ఉన్నప్పుడు, సెల్ లోపల ఉన్నప్పుడు బయట రావడం కోసం. బయట వస్తేనే మీకు ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయగలం, MYABDD అని. అందువల్ల ఎస్కేప్ ప్రెస్ చేస్తాం. ఎస్కేప్ కేవలం ఈ లోపల ఉన్న ఫోకస్ బయట రావడం కోసం. ఆల్రెడీ బయట ఉందనుకోండి, ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, బయటే ఉంది ఫోకస్, ఎస్కేప్ డి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిడి అంతే. ఓకే, ఇవి షార్ట్ కట్స్ అంటే. జస్ట్ మేము చార్ట్లో కాపీ చేస్తున్నాను, కాపీ చేసుకోండి. ఆల్రెడీ పైథాన్ స్క్రిప్ట్స్ అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకున్నాం. రైట్. నెక్స్ట్ మనం ఈ షార్ట్ కట్స్ అయిపోయాయి కదా, ఈరోజు ఎజెండాలో మనం డిస్కస్ చేయాలనుకుంటుంది షార్ట్ కట్స్. ఓకే, షార్ట్ కట్స్ అయ్యి ఇప్పుడు పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. సో నేను డెమో సెషన్ I have a small question here. చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడ 8+2 ఇంకా అట్లా సమ్ కోడ్ రాస్తారు కదా, దాని తర్వాత అడిషనల్ గా నేను టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆ టెక్స్ట్ కూడా ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఎలా? ప్రింట్ అనే ఆప్షన్ కదా, ప్రింట్ 2+8 రైట్. అలాగా ప్రింట్ ఎడిషన్ ఆఫ్ 2 and 8 ఇలాగే ప్రింట్ చేయొచ్చు. అది పైథాన్ బేసిక్స్ లో వస్తుంది. యాక్చువల్ గా నాకు అసలు కోడింగ్ నాలెడ్జ్ లేదు. ఈ కోర్సు సూటబుల్ ఏనా నాకు? పైథాన్ బేసిక్స్ తోనే స్టార్ట్ అవుతుంది కోర్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది కేవలం ఆ ఐడి యొక్క షార్ట్ కట్స్. ఎజెండా చూస్తే ఇప్పుడు ఏమనుంది ఇక్కడ, ఎనకొండ ఇన్స్టలేషన్, జూపిటర్ నోట్బుక్ షార్ట్ కట్స్ అండ్ దెన్ పైథాన్ బేసిక్స్. లేదు అసలు నాకు బేసిక్ గా అసలు ఏ నాలెడ్జ్ లైక్ ఏ లాంగ్వేజ్ నాలెడ్జ్ లేదు. అందుకని పైథాన్ బేసిక్స్ నెక్స్ట్ వస్తుంది అని క్లియర్ చెప్తున్నాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నిన్న డెమో సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. కోర్స్ కంటెంట్ గురించి మళ్ళీ రిపీటెడ్గా డిస్కషన్ ఉండదు. నేను ఆల్రెడీ డెమోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఏమంటే ఈరోజే క్లారిఫై చేసుకోండి.
యాహ్! దామోదర్ గారు నిన్న మన చెప్పండి. కోర్స్ కంటెంట్‌లో మనం మెషిన్ లెర్నింగు డీప్ లెర్నింగ్ కూడా చదువుతాం గదా! బిఫోర్ అవునండి. జెన్‌ఏఐ అవునండి. ఓకే. మెషిన్ లెర్నింగ్, డీప్ బట్ లెర్నింగ్ కూడా ఉంటాయి. జెన్‌ఏఐకి ఇట్ ఈస్ మ్యాండేటరీ అది మెషిన్ లెర్నింగు మిషన్ లెర్నింగ్ అనేది ఆహ్, అవసరం లేదు. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ అంటే జనరేటివ్‌కి సంబంధించి మనం క్రియేట్ చేసే మోడల్ చాలా చాలా తక్కువ, లిమిటెడ్ అది. టెక్స్ట్ క్లాసిఫికేషన్ చేయొచ్చు ప్రొడక్షన్ గ్రేడ్ అయితే. బట్ మిగతావన్నీ కూడా మనం డీప్ లెర్నింగ్ ద్వారా చేస్తాం. కాకపోతే మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేవి సేమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. డీప్ లెర్నింగ్‌లో కూడా 70-80% ఆఫ్ కాన్సెప్ట్స్ అవే సేమ్ అవే ఉంటాయి. కొన్ని ఎక్స్‌ట్రాగా మీకు 20-30% డీప్ లెర్నింగ్‌లో ఉంటాయి. సో, అందువల్ల మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేసి తర్వాత డీప్ లెర్నింగ్ వెళ్ళడం బెటర్. ఈజీగా అర్థం కావడం కోసం. మిషన్ లెర్నింగ్ అయితే మ్యాండేటరీ అయితే కాదు. డీప్ లెర్నింగ్ డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఓకే. యాహ్! డిఫరెన్స్ ఏముంది సార్? అసలు మెషిన్ లెర్నింగ్‌కి, డీప్ లెర్నింగ్‌కి, జెన్‌ఏఐకి ఈ 3కి డిఫరెన్స్ ఏముంది యాక్చువల్‌గా? డీప్ లెర్నింగ్ ద్వారా మనం జనరేటివ్ ఏఐ అనేది బిల్డ్ చేస్తాం. సొల్యూషన్స్ బిల్డ్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ ద్వారా కూడా మనం బిల్డ్ చేయొచ్చు. అది కోర్ కాన్సెప్ట్ అది. అది కాన్సెప్ట్. దాని ద్వారా మనం బిల్డ్ చేస్తాం. అది జనరేటివ్ ఏఐ కావచ్చు, లేకపోతే వేరే డొమైన్ కావచ్చు. మిషన్ లెర్నింగ్ అప్రోచ్ అంటే డీప్ లెర్నింగ్ అప్రోచ్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ అనేది ఓల్డ్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్. డీప్ లెర్నింగ్ అనేది మోడర్న్ అప్రోచ్. న్యూరల్ నెట్వర్క్ ద్వారా మనం బిల్డ్ చేస్తే అది డీప్ లెర్నింగ్ అంటాం అనమాట. ఇలా ఉంటుంది న్యూరల్ నెట్వర్క్ అన్నది. ఇలా ఉంటుంది. అదే మిషన్ లెర్నింగ్ అనుకోండి, వాటిలో అల్గోరిథమ్స్ ఉంటాయి. అల్గోరిథమ్స్ ఏంటంటే మాన్యుయల్‌గా కోడ్ రాస్తారు వాళ్ళు. ఇక్కడ కోడ్ రాయడం అంటూ ఉండదు. అంటే కోడ్ ఆఫ్‌కోర్స్ న్యూరల్ నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉంటుంది. బట్ ఎవరు కూడా మీకు ఆర్కిటెక్చర్స్ ఫార్మ్‌లో ప్రొవైడ్ చేస్తారు గానీ, ఒక కోడ్ లాగా రాసి, ఆ కోడ్‌కి మనం డేటా ప్రొవైడ్ చేస్తే అండర్‌స్టాండ్ చేసుకునే విధంగా అయితే ఉండదు. ఇది మోర్ మాన్యువల్ అప్రోచ్ అల్గోరిథమ్స్ అనేవి. హుహు. రైట్? అది ఓల్డ్ అప్రోచ్. సో, ఇలా ఉంటుంది. కోడ్ ఇంటర్నల్‌గా సమ్ కోడ్ అనేది ఉంటుంది అక్కడ. అది డిఫరెన్స్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? క్లియర్ కదా? యాహ్! ఆల్రైట్. నెక్స్ట్ పైథాన్ బేసిస్ స్టార్ట్ చేస్తాం. అండ్ నేను యాక్చువల్‌గా నోట్‌బుక్స్ అని సెపరేట్‌గా ఏ కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ సెపరేట్‌గా ఉన్నాయండి. అరిథమెటిక్ ఆపరేటర్స్ అలా సెపరేట్‌గా ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ వెళ్లి ఎగ్జిక్యూట్ చేయడం కంటే కూడా ఒక వర్క్ బుక్‌లా తీసుకొని అక్కడ నేను కాన్సెప్ట్స్ లిస్ట్ రాసుకున్నాను. అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్‌తో పాటు. మరి షార్ట్ కట్స్ చూసాం మనం. ఇక్కడ అరిథమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. సో, ఆపరేటర్స్‌లో మనకి ఈ ఆపరేటర్స్ ఉన్నాయి. బిట్‌వైజ్ ఆపరేటర్స్ మనకు అవసరం లేదు. జనరేటివ్ దృష్టిలో పెట్టుకొని అవసరం లేదు. కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. డీప్ లెర్నింగ్‌లో మళ్ళీ రిపీట్ అవుతాయి. అక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి బిట్‌వైజ్ ఆపరేటర్స్ డీప్‌గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోరోవర్ ఇది చాలా టైమ్ కన్స్యూమింగ్ అన్నమాట. 30-40 మినిట్స్ పడుతుంది. తెలుసుకొని ఉపయోగపడని కాన్సెప్ట్ గురించి అవసరం లేదు కదా! అందువల్ల నేను ఇది స్కిప్ చేస్తాను. కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. బిట్‌వైజ్ ఆపరేటర్స్, బిట్‌వైజ్ అండ్, బిట్‌వైజ్ నాట్, బిట్‌వైజ్ ఆర్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి తర్వాత డిస్కషన్. డీప్ లెర్నింగ్‌లో మళ్ళీ రిపీట్ అవుతుంది. అరిథమెటిక్ ఆపరేటర్స్‌తో స్టార్ట్ చేద్దాం. అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్ బేసిక్ ఉంటుంది కదా! మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవి అన్నమాట. సపోజ్ జనరల్‌గా నెక్స్ట్ x = 5 అని తీసుకుంటున్నా. y = 3 అని తీసుకుంటున్నా. ఇప్పుడు x + y ప్లస్ అనేది అడిషనల్ ఆపరేటర్. రైట్? అండ్ x అండ్ y అనేది ఆపరెంట్స్ వేరియబుల్స్. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? x అనేది 5 కాబట్టి, y అనేది 3 కాబట్టి 5 + 3 ఏమవుతుంది? 8. అలాగే 8 అవుట్‌పుట్ వస్తుంది. అదేవిధంగా మన సబ్ట్రాక్షన్ కూడా 5 - 3 అనుకోండి. 5 - 3 ఏమవుతుంది? 2 కదా! సో, 2 అవుట్‌పుట్ వస్తుంది. నేను షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేస్తున్నా. యాక్చువల్లీ కంట్రోల్ ఎంటర్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు అలవాటు. షిఫ్ట్ ఎంటర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల షిఫ్ట్ ఎంటర్ వెళ్ళిపోతుంది. అండ్ ఎలాగైతే మనకి అడిషన్, సబ్ట్రాక్షన్ అలాగే డివిజన్ కూడా ఉంది. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ సింగిల్ ఆస్టెప్. 5 × 3 ఏమవుతుంది? 5 3 15 కదా! సో, అందులో 15 వస్తుంది. అలాగే ఇప్పుడు డివిజన్ చూద్దాం. సో, డివిజన్ అన్నది ఇప్పుడు 3, 5 3 1s 3 కదా! 3. సో, రిమైండర్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో, జనరల్‌గా డివిజన్ ఏంటంటే డెసిమల్ పాయింట్‌తో పాటు వస్తుంది. కాబట్టి మనం పాయింట్ పెడతాం.
పాయింట్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి 0 వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, 3ని 2తో డివైడ్ చేయలేం కదా, అందులో 20 వచ్చింది. 3, 6, 18 18 వచ్చింది. సో రిమైండర్ ఏమవుతుంది మళ్ళీ 2. అది డెసిమల్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి రిజల్ట్ అనేది 1.666 ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ ఇదే రిజల్ట్ వస్తుంది చూడండి. సర్టన్ ప్రెసిషన్ వరకు మనకి లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ దగ్గర రౌండ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఇలా వచ్చింది. ఇది డివిజన్. ఇంకోటి ఫ్లోట్ డివిజన్ అని చెప్పేసి డబుల్ స్లాష్ ఇచ్చేస్తాం. ఈ ఫ్లోర్ డివిజన్ ఏంటంటే మీకు కేవలం ఫ్లోర్ పార్ట్ మాత్రమే వస్తుంది అనమాట. ఫ్లోర్ అండ్ పార్ట్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ నాకు ఇప్పుడు 5.8 ఉంది అనుకోండి. దీని ఫ్లోర్ పార్ట్ ఏంటంటే ఒక రూమ్లో ఈ వాల్యూని మధ్యలో ఎక్కడో దగ్గర ఊహించుకోవాలి. సో 5.8 ఉంది అనుకోండి, వితౌట్ డెసిమల్ పార్టే ఫ్లోర్ వాల్యూ అనమాట. అర్థమైందా? అంటే 5.8 తీసుకుంటే 5.8 అనే కాదు, 5.2 ఉంది అనుకోండి, వితౌట్ డెసిమల్ తీసుకుంటే అదే ఫ్లోర్ వాల్యూ. అదే సీల్ వాల్యూ కూడా ఒకటి ఉంటుంది. సో 5.8 తీసుకుందాం. సీల్ వాల్యూ ఏంటంటే వితౌట్ డెసిమల్ +1, అంటే ఆ వాల్యూ ఏది ఉంటుందో అదే విధంగా వితౌట్ డెసిమల్ +1. ఇప్పుడు ఏమవుతుంది 6 అవుతుంది. ఇది సీల్ వాల్యూ, ఇది ఫ్లోర్ వాల్యూ. సపోజ్ ఇక్కడ నేను 3.2 తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది ఫ్లోర్ వాల్యూ అన్నది వితౌట్ డెసిమల్ పార్ట్. అదే ఇక్కడ మీ సీల్ వాల్యూ ఏమవుతుంది 3.2కి 3.2కి వితౌట్ డెసిమల్ పార్ట్ +1, ఇక్కడ +1 చేస్తాం. ఫ్లోర్ వాల్యూకి అలా ఉండదు, 4. అది మనకు సీల్ వాల్యూ అన్నమాట. ఇప్పుడు 1.666 ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది మనకి అప్పుడు వితౌట్ డెసిమల్ పార్ట్ కదా. వితౌట్ డెసిమల్ పార్ట్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, వితౌట్ డెసిమల్ పార్ట్ అన్నప్పుడు 1 కదా అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ 1 అని వస్తుంది. డబుల్ స్లాష్ యూజ్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్లోర్ డివిజన్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకి ఇంటీజర్ మాత్రమే రావాలి అనుకున్నప్పుడు, డివిజన్ చేసినప్పుడు అప్పుడు ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తాం. నార్మల్ డివిజన్ అన్నప్పుడు వితౌట్ డెసిమల్ పార్ట్తో పాటు వస్తుంది అనమాట. అది డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి డిఫరెన్స్. క్లియర్ కదా? ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే అన్మ్యూట్ చేసుకుని అడగండి. క్వశ్చన్స్ ఏమి లేకపోతే వెంటనే మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వచ్చి ఆ వీడియో రికార్డింగ్ మిగతా వాళ్ళకి వినేటప్పుడు ప్రాబ్లం. నెక్స్ట్ మాడ్యులో యాక్చువల్గా ఏం చేస్తుందంటే రిమైండర్ పార్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇదే 3, 4, 5ని డివైడ్ చేసాం అనుకోండి, 3, 1, 3. రిమైండర్ ఏంటి ఇక్కడ 2 కదా. ఇదే యాక్చువల్గా మాడ్యులో. సపోజ్ ఇక్కడ నేను మాడ్యులో పెట్టాను, పర్సంటేజ్ అనమాట మాడ్యులో. ఇక్కడ ఇస్తే 2 వచ్చింది. ఎలా వచ్చింది, రిమైండర్ పార్ట్ 2 కాబట్టి 2 వచ్చింది. దీన్ని ఏమంటాం మనం జనరల్గా కోషియంట్ అంటాం. దేని ద్వారా వస్తుంది మనకి, డివిజన్ కానీ ఫ్లోర్ డివిజన్ ద్వారా కానీ వస్తుంది అన్నమాట. రైట్? మల్టిప్లికేషన్ ఆల్రెడీ చూసాం, పవర్ ఆఫ్ చూడలేదు. పవర్ ఆఫ్ అనేది ఏంటంటే x to the power, సపోజ్ లెట్స్ టేక్ ఇప్పుడు నాకు 5² కావాలి, 5² ఇలా రాస్తాం, డబుల్ ఆస్ట్రిక్ యూజ్ చేస్తాం. ఇక్కడ స్పేస్ అనేది ఉండకూడదు. ఇక్కడ యాక్చువల్గా నార్మల్గా వేల్యూస్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్పేస్ ఇవ్వకపోయినా పర్వాలేదు. జనరల్గా రీడబిలిటీ కోసం ఏం చేస్తామంటే ఇక్కడ స్పేస్ ఇస్తాం, అదేం విషయం కాదు. కానీ 2 ఆస్ట్రిక్స్ మధ్య స్పేస్ ఇవ్వకండి. మీకు పవర్ ఆఫ్ కావాలనుకుంటే 2 ఆస్ట్రిక్స్ యూజ్ చేయాలి. 5² ఏమవుతుంది 25 కదా. ఇప్పుడు నేను ఇక్కడ x తీసుకుని, x అని యాక్చువల్గా ఆల్రెడీ 5 ఉంది ఇక్కడ. ఇప్పుడు నాకు క్యూబ్ కావాలనుకోండి, x³ కావాలనుకోండి, ఇలా రాస్తే దీనికి అర్థం ఏంటి 5 to the power 3 అని అర్థం. జనరల్గా మనం ఎలా రాస్తాం దీన్ని మ్యాథమెటిక్స్లో 5 to the power 3 ఇలా రాస్తాం. రైట్? 2² అనుకోండి ఇలా రాస్తాం, 2⁵ అనుకోండి ఇలా రాస్తాం. మ్యాథమెటిక్స్లో ఇలా రాస్తాం. దాన్నే ఈ విధంగా ప్రోగ్రామాటిక్గా రాస్తాం పైథాన్లో. ఒకవేళ మీ స్క్వేర్ రూట్ కావాలనుకోండి, లెట్స్ టేక్ 25 స్క్వేర్ రూట్ కావాలనుకోండి, ఇది 1/2తో పవర్ ఆఫ్ చేయండి. జనరల్గా ఇప్పుడు నేను ఇక్కడ 25 ఇచ్చాను, దీని పవర్ 1/2 అంటే అర్థం ఏంటి 0.5 కదా. 0.5 అంటే అర్థం ఏంటి, స్క్వేర్ రూట్ అని అర్థం. సో దీన్ని ఇలా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. లేదా డైరెక్ట్గా మీరు 1/2 కాకుండా మీరు 0.5 ఇచ్చినా కూడా సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. రైట్?
సో అర్థమెటిక్ ఆపరేటర్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియరా? జస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్, అంత డిఫికల్ట్ ఏం కాదు. పైథాన్లో ఎలా రాస్తాం అన్నది ఇంపార్టెంట్, అంతే. ఒకటి డిఫరెన్స్. రైట్, అగైన్ మగప్ చేయకండి, గుర్తుపెట్టుకొని ట్రై చేయకండి, అర్థం చేసుకొని ట్రై చేయండి. అండ్ దెన్ సేమ్ టైం 3 to 4 times రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో రిపీట్ చేస్తే ఏంటంటే మీకు గుర్తుంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా ఉన్నాయని భయపడుతూ కూర్చుంటే పాసిబిలిటీ కాదు. చాలా కాన్సెప్ట్స్ వస్తాయి ఇలాగా. రైట్, ఓకే. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఎప్పుడు కూడా కంపారిజన్ ఆపరేటర్స్ అన్నది మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ చివరి రిజల్ట్ వస్తుంది అన్నమాట. వీటిని ట్రూ ఆర్ ఫాల్స్ జనరల్గా ఏమంటాం అంటే బులియన్ వాల్యూస్ అని అంటాం. సపోజ్ ఇక్కడ నేను x=10 తీసుకున్నాను, y=4 తీసుకున్నాను. రైట్, ఇప్పుడు నేను x ఈజ్ గ్రేటర్ దాన్ y అని అనుకోండి. అర్థం ఏంటి? x అంటే 10, గ్రేటర్ దాన్ y అంటే 4. 10 అనేది 4 కంటే ఎక్కువ, నిజమే కదా? అప్పుడు ఏమొస్తుంది మనకి? ట్రూ వస్తుంది. లేదు, x ఈజ్ లెస్ దాన్ y అని ఇచ్చాను, 10 అనేది 4 కంటే తక్కువ, నిజం కాదు కదా? 10 అనేది 4 కంటే ఎక్కువ, తక్కువ కాదు. సో ఫాల్స్ అని వస్తుంది. మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ మాత్రమే కాదు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు కూడా ఉంది. ఇది ఎలా మనం చూడాల్సి ఉంటుంది అంటే, ఇప్పుడు యాక్చువల్గా x అంటే 10 కదా, సో x ఈజ్ గ్రేటర్ దాన్ y అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే x ఈజ్ గ్రేటర్ దాన్ y ఆర్ x ఈక్వల్ టు y. ఈ రెండు ఎక్స్ప్రెషన్ ఇదే లాంగ్ ఫామ్ అనమాట, ఇది షార్ట్ కట్ ఫామ్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది యాక్చువల్ ఎక్స్ప్రెషన్. x ఈజ్ గ్రేటర్ దాన్ y ఆర్ x ఈక్వల్ టు, రెండు ఆపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ x అంటే ఏంటి మనకి? ఇక్కడ 10 కదా, 10 గ్రేటర్ దాన్ 4 ఆర్ 10 ఈక్వల్ టు 4. 10 గ్రేటర్ దాన్ 4 బాగానే ఉంది, ట్రూ అది. 10 ఈక్వల్ టు 4 అనేది ఏంటిది? ఫాల్స్. ఎప్పుడైనా సరే మీకు ఒక ఆర్ ఉందనుకోండి, ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉంటే, ఇలా ఉందనుకోండి, దీంట్లో ఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక ట్రూ ఉన్నా కూడా మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ట్రూ అవుతుంది. ఆ లాజిక్ ప్రకారం ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నప్పుడు ఏమవ్వాలి మనకి? ఇక్కడ ట్రూ రావాలి. ట్రూ వచ్చిందా? సపోజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఇచ్చేసాం అనుకోండి, సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ ఎలా రాయాల్సి ఉంటుంది? ఫుల్ ఫామ్ ఏంటి? x ఈజ్ లెస్ దాన్ y ఆర్ x ఈక్వల్ టు y. x అంటే ఏంటి? 10. 10 ఈజ్ లెస్ దాన్ 4 ఆర్ 10 ఈక్వల్ టు 4. 10 ఈజ్ లెస్ దాన్ 4 అనేది ఫాల్స్ కదా, ఆర్ ఫాల్స్. ఎప్పుడైనా సరే మీకు అన్ని ఫాల్స్ ఉంది అనుకోండి, అట్లీస్ట్ ఒక ట్రూ ఉంటే మొత్తం ట్రూ అవుతుంది, ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా. కానీ అన్ని ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ వచ్చినట్టు ఫాల్సే అవ్వాలి. సో అందువల్ల ఫాల్స్ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఫాల్సే అవ్వాలి. ఇలాగా అర్థమైందా? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు అని. అండ్ ఈక్వల్ టు కూడా యూజ్ చేస్తాం ఇక్కడ ఇంటర్నల్గా. ఎప్పుడైనా సరే ఇది అంటే ఇది రెండు వాల్యూస్ మనం ఈక్వలా కాదని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేయకూడదు. సింగిల్ ఈక్వల్ టు ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక వాల్యూని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేయడం కోసం. ఏదైనా అంటే ఈ రెండు సమానమా కాదా అని చెక్ చేయడం కోసం సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేయం, డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. సపోజ్ ఎక్స్ అన్నది వైతో సమానమా? యాక్చువల్గా ఎక్స్ అంటే ఏంటి? 10, వై అంటే 4. ఇదైతే ఎక్స్ అండ్ 10 and 4 సమానం కాదు కదా, సో ఫాల్స్ రావాలి మనకి. ఫాల్స్ వచ్చింది. సమానమా కాదా అని చెక్ చేసుకోవడం కోసం డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. సమానం కాదు, ఇప్పుడు నాట్ ఈక్వల్ టు అన్నా అనుకోండి, అంటే 10 అనేది 4కి సమానం కాదు అంటున్నాం, అది నిజమే కదా, రెండు సమానం కాదు, అప్పుడు ట్రూ రావాలి, ట్రూ వస్తుంది. అలా ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు యూజ్ చేసుకోవచ్చు. కంపారిజన్ ఆపరేటర్స్ అనే క్వశ్చన్స్ ఉన్నాయా? కంప్లీట్లీ న్యూ అని చెప్పారు కదా పైథాన్కి, వాళ్ళు ఫాలో అవుతున్నారా? ఎవరి పేరు గుర్తులేదు నాకు. ఎవరన్నారు కంప్లీట్ పైథాన్కి న్యూ అని చెప్పి? ఎస్ దామోదర్, నేనేనండి, రాజశేఖర్. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? సో నెక్స్ట్, ఓకే. సో జనరల్గా సెషన్ అనేది మీకు 1 hour అట్లీస్ట్ ఉంటుంది.
ఈరోజు వేరే అంటే మా ట్రైబల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆపుతాను. రేపు ఇంకో సెషన్ ఉంటుంది, ఖచ్చితంగా 1 hour సెషన్ ఉంటుంది. సో ఎప్పుడు సెషన్ అనేది 1.5 hour ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఈరోజు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తా. జనరేటివ్ సంబంధించి. ఓకే, సో మీకు అర్థమవుతుంది కదా ఎక్స్ప్లెనేషన్ అనేది? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? జనరేటివ్ డెమో చూడని వాళ్ళు ఖచ్చితంగా డెమో చూడాలండి. అప్పుడే మీకు ఓవర్వ్యూ అనేది అర్థమవుతుంది, అసలు మనం ఏం కోర్స్ కంటెంట్ డిస్కస్ చేసుకోబోతున్నాం అని అర్థమవుతుంది. లేకపోతే ఏ రోజుకి ఆ రోజు సపరేట్గా చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవడం కోసం అదే అప్రోచ్ ఫాలో అవ్వాలి, అది ఒక ఓవర్వ్యూ అనేది ఉండాలి మైండ్లో. ఓకేనా? ఫైన్, నేను ఇక్కడ సెషన్ ఇక్కడ ఆపుతాను. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా తీసుకుంటాను. క్వశ్చన్స్ లేని వాళ్ళు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. రికార్డింగ్ అనేది మీకు రాకపోతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టిట్యూట్ని, వాళ్ళు ఆ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తారు. రైట్? మహేష్, క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? ఇప్పుడేం లేవు ప్రస్తుతానికి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మీట్ అవుదాం సేమ్ టైం 7 o'clockకి. ఖచ్చితంగా 1 hour ఉంటుంది. ఇనిషియల్గా కొంచెం డిఫికల్టీ వెయిట్ చేస్తారు కాబట్టి 1 hour సెషన్ అనేది, అందువల్ల జస్ట్ 45 minutes కన్ఫర్మ్ చేస్తున్నాను. జనరల్గా 1 hour ఖచ్చితంగా ఉంటుంది. మీరు అవునండి, జనరల్గా కొంతమందికి 40 minutes వైండప్ చేస్తాం, 50 minutes వైండప్ చేయండి చెప్తూ ఉంటారు, అలా కుదరదు. బట్ ఇనిషియల్గా 1 or 2 sessions ఓకే. Yeah. ఓకే, రేపు సేమ్ టైం 7 o'clock మీట్ అవుతుంది. చెప్పండి. ఓవరాల్గా 3 months సార్ ఇది మొత్తం? అవునండి, 2 to 3 months ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఓకే, 2 to 3 months. ఇప్పుడు పైథాన్ ఎన్ని రోజులు పడుతుంది సార్? 4 to 5 sessions పడుతుందండి. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్, సో రేపు 7 o'clockకి సేమ్ టైం అదే మీటింగ్ లింక్ మీరు యూజ్ చేయొచ్చు జాయిన్ అవ్వడానికి. మీకు ఏమైనా డిఫికల్టీ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టిట్యూట్. సపరేట్ గ్రూప్ క్రియేట్ చేయలేదు కదా, ఒకసారి కోర్స్లో ఎన్రోల్ అయిన తర్వాత మీకు సపరేట్ గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ వస్తుంది, ఇలాగ ఉంటుంది. అండ్ మోరోవర్ వాట్సాప్ గ్రూప్ సపరేట్ క్రియేట్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ ఎస్కలేట్ చేయొచ్చు అనమాట. ఒక క్వశ్చన్. నిన్న మీరు చెప్పిన దాని ప్రకారం జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్, అజెంటిక్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే మనం ఏదన్నా క్వశ్చన్ అడిగితే అదే ఆన్సర్ ఇవ్వడం జనరేటివ్ ఏఐ. ఓకే, కంటెంట్ జనరేట్ చేయడం అంటే కంటెంట్ జనరేట్ చేస్తుంది, సంథింగ్ టెక్స్ట్ సంథింగ్ ఇమేజ్ ఏదో ఒకటి ఇస్తుంది మనకి, అది జనరేటివ్ ఏఐ. ఏఐ ఏజెంట్ అంటే ఆ ఆన్సర్ ఎలా ఇచ్చింది, ఏ ఏజెంట్ కాంటాక్ట్ అయ్యింది, ఆ ఏజెంట్ ఎలా దీనికి రిప్లై ఇచ్చింది అనేది ఏఐ ఏజెంట్. అజెంటిక్ ఏఐ అనేది కాదు, ఆగండి. సో ఏజెంట్కి అనేది ఒక మనం అదే జనరేటివ్ మోడల్స్ తీసుకొని ఎలా ఆటోమేట్ చేస్తాము అన్నదే, అదే ఆటోమేటిక్గా ఇన్పుట్ తీసుకొని అదే యాక్ట్ అయ్యే విధంగా చేయడం ఏజెంట్కి అన్నది. ఏజెంట్కి ఏలో వేరియస్ ఏజెంట్స్ యూజ్ చేస్తాం, ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క సపరేట్ ఏజెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను బ్లాగ్ రీడింగ్ కోసం ఒక ఏజెంట్, ఆ సమ్మరైజ్ చేయడం కోసం ఒక ఏజెంట్, అది ప్రజెంట్ చేయడం కోసం ఒక ఏజెంట్, అలాగే ఏజెంట్స్ క్రియేట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ ఏజెంట్కి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏజెంట్కి ఏ అన్నది ఆటోమేట్ చేయడం. 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. ఏఐ ఏజెంట్, అజెంటిక్ ఏఐ 2 డిఫరెంట్ కదా. అది ఏజెంట్ అనేది డిఫరెంట్, అజెంటిక్ ఏఐ అనేది డిఫరెంట్ కదా. అది నేను అడిగాను. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? నేను చెప్తుంది ఏంటంటే ఏజెంట్కి ఏ అంటే ఏంటి చెప్పాను, దాంట్లో ఏజెంట్స్ ఎలా ఉపయోగపడతాయని చెప్తున్నాను ఎగ్జాంపుల్తో పాటు. ఏజెంట్కి ఏ అనేది ఏంటి, ఒక ఎల్ఎం మోడల్ని మన ఏదైతే టెక్స్ట్ జనరేషన్ లేదా ఏదైనా కంటెంట్ జనరేట్ చేసే మోడల్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఆటోమేటిక్గా ఇన్పుట్ తీసుకొని యాక్ట్ అయ్యే విధంగా చేయడమే ఆ కంప్లీట్ ప్రాసెస్లోనే మన ఏజెంట్కి ఏ సిస్టమ్ అంటాం. దాంట్లో వేరియస్ ఏజెంట్స్ యూజ్ చేస్తాం. సపోజ్ మీరు ఒక టెక్స్ట్ ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, అదే ఆటోమేటిక్గా బ్లాక్స్ వెళ్ళి చెక్ చేయడం,
బ్లాక్ క్రియేటర్ అని చెప్పి ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తాం. అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసిన కంటెంట్ని సమ్మరైజ్ చేయడం, సమ్మరైజర్ ఏజెంట్ అని చెప్పి క్రియేట్ చేస్తాం. ఆ మాడ్యూల్స్ ఉంటాయి కదా, వాటిని ఏజెంట్స్ అంటాం. ఆ కంప్లీట్ ఆ అకౌంట్ ప్రాసెస్లో ఉంటుంది కదా, దాన్ని ఏజెంట్కి ఏ అంటాం అన్నమాట. అర్థమైందా? ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్. సో రేపు సేమ్ అదే టైం 7 o'clock మీట్ అవుతాం. థ్యాంక్స్ అండి జాయిన్ అయినందుకు. అండ్ అటెంటివ్గా ఉండండి కొంచెం. థ్యాంక్ యూ.